హైదరాబాద్ లో ఇవాల్టి హనుమాన్ శోభయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్ పై సిపి శ్రీనివాస్ రెడ్డి రూట్ మ్యాప్ విడుదల చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. హనుమాన్ శోభయాత్ర గౌరిగూడ రామ మందిరం నుంచి సికింద్రాబాద్ లోని తాడ్బండ్ హనుమాన్ మందిర్ వరకు కొనసాగుతోంది. పన్నెండు కిలోమీటర్ల మేర హనుమాన్ శోభయాత్ర కొనసాగుతుందని హైదరాబాద్ సిపి తెలిపారు. ఉదయం 11:30 నుంచి రాత్రి 8 వరకు హనుమాన్ శోభయాత్ర కొనసాగుతుందన్నారు. అప్పటి వరకు ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో ఇవాల్టి హనుమాన్ శోభయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్ పై సిపి శ్రీనివాస్ రెడ్డి రూట్ మ్యాప్ విడుదల చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. హనుమాన్ శోభయాత్ర గౌరిగూడ రామ మందిరం నుంచి సికింద్రాబాద్ లోని తాడ్బండ్ హనుమాన్ మందిర్ వరకు కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేటివ్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి. ఇప్పటికే సిపి రూట్ మ్యాప్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అయితే ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? శ్రీరామనవమి శోభయాత్ర తర్వాత హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర అనేది ప్రతి సంవత్సరము చాలా పకడ్బందీగా నిర్వహిస్తారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి సంవత్సరం కూడా నిర్వహణ కొనసాగుతుంది. గోషమాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఇవాళ శోభాయాత్ర ఉండడంతో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గౌలిగూడ రామ మందిరం నుంచి మొదలుకొని కాచిగూడ మీదుగా, అలాగే బోయిన్పల్లి మీదుగా డైరెక్ట్ గా తాడ్బంద్ హనుమాన్ వరకు ఈ పాదయాత్ర చేరుకుంటుంది. ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయి రాత్రి 8 గంటల వరకు కూడా పాదయాత్ర, ఈ హనుమాన్ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో దాదాపుగా 100 మంది బైకు ద్వారా, అలాగే నడుచుకుంటూ 4 వీలర్స్ ద్వారా, కార్ల ద్వారా కూడా ఇందులో పాల్గొంటారు. ప్రధానంగా బీజేపీకి సంబంధించిన నేతలు ఎక్కువగా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చాలా చోట్ల డైవర్షన్ పాయింట్లని కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి విధించారు. 44 డైవర్షన్ పాయింట్ని ఈ రూట్ లో విధించడం జరిగింది. ఎందుకంటే ఈ రూట్ లో ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఇవాటి నుంచి స్కూల్స్ కూడా హాలిడేస్ కాబట్టి కొంతవరకు పోలీసులకు ఈజీగానే ఉంటుందని చెప్పొచ్చు. హైదరాబాద్ పరిధిలో అలాగే మద్యం దుకాణాలను, బార్లను కూడా ఇవాళ బంద్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ నుంచి 11 గంటల నుంచి మొదలుకుంటే రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఈ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పి కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి చెప్పిన పరిస్థితి. చాలా చోట్ల ఇప్పటికీ బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ లో భాగంగా చాలా మంది వాహనదారులు కూడా రూట్లు, అంటే అందరం వేరే రూట్లు, అంటే ఈ రూట్ లో కాకుండా ఇంకో రూట్ లో వెళ్ళాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. థ్యాంక్ యూ నగేష్.